हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। భగవద్గీత సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. మరి మనం కర్మ సన్యాస యోగంలో రెండో శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు, నిన్న అర్జునుడు అడిగాడు కదా, అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి ఏం చెప్తున్నాడు భగవంతుడి సమాధానం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. చూడండి, భగవంతుడు కొత్త విషయాన్ని తీసుకొచ్చి ఏమీ చెప్పడు. నీ బుద్ధిలో ఉన్నదే నువ్వు మర్చిపోయావు. మర్చిపోయిన విషయాన్ని తీసుకొచ్చి నీకు పరిచయం చేస్తున్నాడు. ఎందుకు అంటే నీకు అర్హత వచ్చింది. నువ్వు ప్రశ్నించి విచారణ చేసి తెలుసుకోవాలనే ఆసక్తి నీ బుద్ధిలో ఉన్నది కాబట్టి అది గమనించి భగవంతుడు దానికి నీ బుద్ధిలో ఇంతకు ముందు ఉన్నదాన్ని నువ్వు మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఎక్కడా ఎప్పుడు కొత్త విషయాలు లేనే లేవు. మర్చిపోవడం, మళ్ళీ గుర్తు చేసుకోవడం, ఈ రెండే జరుగుతున్నాయి. మన అనుభవంలో కూడా కాదా చెప్పండి. ఇప్పుడు గుర్తొచ్చింది అంటాం. అంటే ఏంటి, ఇంతకుముందు ఎప్పుడో నీకు తెలుసు, ఇప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నావు అంతే. అస్సలు తెలియని విషయం ఉందనుకోండి, ఒకవేళ చెప్పినా నీకు అర్థం కాదు. ఎందుకంటే అస్సలు తెలియని విషయం అనేది అర్థం ఎలా అవుతుంది? ఇక్కడ నువ్వేంటంటే బాగా కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేశావు, ఒక సందేహం వచ్చింది, దాన్ని అడిగాడు అర్జునుడు. అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని ఆ స్థానంలో నేనే కూర్చొని భగవంతుడు చెప్పే బోధని నేను వినడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇలా భావన చేసుకొని కూర్చుందాం. శ్రద్ధగా దీన్ని విచారణ చేద్దాం. ఏం చెప్తున్నాడు భగవంతుడు? సన్యాస కర్మయోగ చ ఉభౌ నిశ్రేయసకరా. సన్యాసాన్ని కర్మయోగాన్ని రెండు మోక్ష సాధనాలే. రెండు కూడా, సన్యాసము అన్నా కర్మయోగము అన్నా. తయోహు తు కర్మ సన్యాసాత్ కర్మయోగ విశిష్యతే. ఈ రెండింటిలో కర్మ సన్యాసం కంటే కర్మయోగమే శ్రేష్టం నిర్ణయించి చెప్తున్నాడు. ఇప్పటిదాకా చెప్పింది మనకు అదే కదా, కర్మయోగమే శ్రేష్టం. కర్మని వదిలిపెట్టేదానికంటే కర్మయోగం, కర్మ చేస్తూ జ్ఞానంతో ఉండు అని చెప్పడమే మళ్ళీ ఈ శ్లోకంలో, ఈ అధ్యాయంలో ఇంకా విశేషంగా బోధ చేస్తాడు. చూద్దాం ఏం చెప్తాడో, మనకేం అర్థమవుతుందో, ఎలా అర్థమవుతుందో ప్రయత్నం చేద్దాం. నిజంగా తనకేం కావాలో బిడ్డ స్పష్టంగా వ్యక్తం చెయ్యలేడు, కానీ బిడ్డ మనోగతాన్ని అర్థం చేసుకున్నటువంటి తల్లి బిడ్డ అవసరాన్ని తీరుస్తుంది. అదే మాతృహృదయం అంటే. సాధారణంగా మామూలుగా తల్లుల విషయమే ఇలా ఉంటే, మరి జ్ఞానప్రదాయిని కదా మనకి భగవద్గీత, జగద్గురువు. ప్రత్యేకంగా చెప్పాలనా, ఇలాంటి సందర్భాలు గీతలో మనకి అనేక చోట్ల వినిపిస్తూ ఉంటాయి. అమ్మ హృదయాన్ని మించిన ఆచార్య హృదయం. ఎందుకంటే అమ్మ జన్మనిస్తుంది, కానీ ఆచార్యుడు ఏం చేస్తాడు? జన్మే లేకుండా చేస్తాడు, జన్మ రాకుండా చేస్తాడు, వచ్చిన జన్మని సార్థకం చేస్తాడు, ఆధ్యాత్మిక తత్వాన్ని మనకు అందిస్తాడు, శాంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు. అందుకని అమ్మ హృదయం కంటే ఆచార్యుని హృదయం ఇంకా గొప్పది అని చెప్తున్నారు. ఏది అవసరం నాకు అనే దాన్ని శిష్యుడు అర్థం చేసుకోలేకపోవచ్చు. అర్థం చేసుకున్నా కూడా ఆచార్యుణ్ణి అడగటం తెలియకపోవచ్చు. చాలామంది అడుగుతారు, చెప్తున్నారు, మనలోనే చాలామంది చెప్తూ ఉంటారు, ఏమంటే మీరు చెప్పిందంత అర్థమవుతుంది కానీ స్పష్టంగా మేము చెప్పలేము, మళ్ళీ దాన్ని సందేహం ఏమిటో కూడా అడగలేము అని చెప్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో శిష్యుడి హృదయాన్ని అర్థం చేసుకొని అవసరమైన విషయాన్ని ప్రేమతో అందించడానికి
ఆచార్యుడి హృదయం అమ్మ హృదయాన్ని మించి స్పందన చేస్తుంది. ఆ స్పందన అనేది మనకి ఇప్పుడు అర్థం కావట్లా. అమ్మ మనకు ఎన్నాళ్ళు ఉంటుంది? మనల్ని పెళ్లి చేసి పంపించేదాకా అమ్మ ఉంటుంది. లేదా మా కుమారుడైతే పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మ దూరం అవుతుంది. కొంతైనా తప్పదు. ఎందుకంటే ఇంకొక అమ్మాయి వచ్చింది కాబట్టి అమ్మ కొంచెం దూరం జరగాల్సిందే. అది తప్పదు. కాబట్టి ఇప్పుడు అమ్మ ఎంతవరకు అంటే నీకు సంస్కారంగా తయారు చేసి పెట్టేవరకే అమ్మ. తరువాత మొత్తం ఆచార్యుడే నిన్ను నడిపించేది. కాబట్టే నీకు అడగటం చేతగాకపోయినా అలాంటి సందర్భాల్లో శిష్యుడి హృదయాన్ని అర్థం చేసుకొని అవసరమైన విషయాన్ని ప్రేమతో అందించడంలో ఆచార్యుడి హృదయమే అమ్మ హృదయాన్ని మించి స్పందన చేస్తుంది. ఆ గురువే మనకి జగద్గురువు. అదే గీతామాత, అదే శాస్త్రం. చూడండి, గురువులనేవాళ్ళు శిష్యులందరికీ ఒకే విషయాన్ని బోధ చేస్తారు. ఒకేలాగా బోధ చేస్తారు, ఒకే విధంగా బోధ చేస్తారు. కానీ అర్థం చేసుకునే శిష్యుల మనోస్థాయిని బట్టి విషయం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా అర్థమవుతూ ఉంటుంది. అవునా కదా? ఇక్కడ మనలోనే మనకే అర్థమవుతుంది. ఒకే మాట ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది, చెప్పలేం. అనేక మంది శిష్యులు ఒకే గురువు దగ్గర ఒకే కాలంలో కూడా చెప్పిన విషయాన్ని శ్రవణం చేసినా, విద్యను విన్నా, ఆధ్యాత్మిక విద్యను విన్నా, కొందరు ఉన్నది ఉన్నట్లు అర్థం చేసుకుంటారు, కొందరేమో ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోలేరు, కొందరేమో లేనిది అపార్థం చేసుకుంటారు. అంటే ఉన్నది ఉన్నట్టుగా కాకుండా అపార్థంగా వెళ్తుంది. మరి కొందరు ఎంత చెప్పినా అర్థం చేసుకోలేరు, ఉంటారు, ఇలాగా ఉంటారు. ఈ 4 రకాల వాళ్ళు ఉంటారు. కానీ ఆచార్యుడు అనేవాడు అందరినీ అర్థం చేసుకుంటూ అందరికీ అర్థమయ్యేలాగా విషయాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు, అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎవరి ముఖం చూసి ఎవరిలో ఎంతవరకు ఆ జ్ఞానం ఉంది అనేది గురువుకే అర్థమవుతుంది. అందుకే గురువు అనేవాడు శిష్యుడి కళ్ళల్లోకి చూస్తాడు. ఆ కళ్ళల్లో నిర్మలత్వాన్ని చూసి నీ సాధన ఏమిటో గుర్తిస్తాడు. నువ్వు ఎంతవరకు సాధన చేశావు, నీకు ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు ఆచరణ చేశావు అనే దాన్ని నీ నీ స్పష్టత నీ దృష్టిలోనే చూసి స్పష్టంగా గురువు బోధ చేస్తాడు. అందుకే ఆయన అసమాన ప్రతిభావంతుడు, పూర్తి ఆత్మజ్ఞాని అని చెప్తారు. అర్జునుడు ఏమిడు అడుగుతున్నాడో గీతాచార్యుడికి తెలుసు. ఏదో అడగాలి అనుకొని అడగలేకపోయినా సరే మరో విధంగా ప్రశ్నించి వాళ్ళ మనోగతాన్ని ఆచార్యుడు అర్థం చేసుకొని అద్భుతంగా సమాధానమిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. చెప్తున్నాడు, అర్జున, సన్యాసము కర్మ యోగము 2 మోక్ష సాధనాలే. జ్ఞానం నీకు లోపల బాగా ఉత్పత్తి కావాలి అంటే 2 హేతువులే, 2 కావాల్సిందే. ఈ రెండిట్లో కర్మ సన్యాసం కంటే కర్మయోగమే విశిష్టమైంది. కర్మయోగం, కర్మ త్యాగం ఏది విశిష్టమైన సాధనము అంటే అని మళ్ళీ అర్జునుడి ప్రశ్న అది కదా. ఈ 2 అనేది కృష్ణుడి సమాధానం. ఏది శ్రేయస్కరం అని అర్జునుడు ప్రశ్నిస్తుంటే 2 శ్రేయస్కరమే అని కృష్ణుడు సమాధానం చెప్తున్నాడు. ఎట్లా అర్థం చేసుకోవాలి? అందుకనే ఒకే సమాధానం అందరికీ సరిపోదు. ఒక వ్యక్తి ఒక ప్రదేశానికి వెళ్ళాలి, ఎగ్జాంపుల్ ఊరికినే, ఆ ప్రదేశానికి నడిచి వెళ్ళడం శ్రేష్టమా, సైకిల్ మీద వెళ్ళడం శ్రేష్టమా, కారులో వెళ్ళడం శ్రేష్టమా అంటే ఏం చెప్తాను చెప్పండి? ఎవరి దగ్గర ఏ సాధనం ఉంటే దాంతో వెళ్తారు, ఆ మార్గాన్ని చేరుకుంటారు, ఆ ప్రదేశానికి చేరుకుంటారు. అంతేగాని చేరవలసిన ప్రదేశం చేరడమే ప్రధానం. కానీ కారులో వెళ్ళాలా, సైకిల్ మీద వెళ్ళాలా అంటే ఏది శ్రేష్టం అంటే ఏం చెప్తాం? అది సముచితం కాదు. అర్హతని బట్టే నా ప్రయాణం సాగుతుంది. నా అర్హత ఏముందో, నా దగ్గర సైకిలు లేదు, కారు లేదు, నేను నడిచే వెళ్ళాలి అంటే నాకు తప్పదు. అలా కాకుండా నేను కారులో వెళ్ళాలి అంటే నా దగ్గర లేదు, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ 2 సాధనాలు కాదు. ఎవరికి ఏది అవకాశం ఉందో దాన్నే చేసుకుంటూ వెళ్ళిపోతారు.
అర్థం చేసుకోండి బాగా. ఇప్పుడు ఎవరికి ఏది చెప్పాలి అంటే అర్థమవుతుందా మనకి? అర్థం కాదు. ఏది శ్రేష్టము అంటే చెప్పడం ఉచితం కాదు. ఎవరి అర్హతని బట్టి వాళ్ళు అందలం ఎక్కుతారు. నాకు కారుంది, బ్రహ్మాండంగా కారులో వెళ్తాను. నాకు సైకిల్ ఉంది, తొక్కుకుంటూ వెళ్తాను. రెండూ లేవు, నడిచి వెళ్తాను. నా సాధన, నా అర్హత ఎక్కడి నుంచి నేను మొదలు పెట్టాలి అనేది ఎవరి అవగాహన నుంచి వాళ్ళకే అర్థం కావాలి. అంతేగాని పలాంది చెయ్యి అని చెప్పడానికి లేదు. కర్మయోగము, కర్మ సన్యాసము రెండు మోక్ష సాధనాలే. అంటే కర్మక్షేత్రం నుండి వదిలిపెట్టాలి అంటే చెప్పినంత సులభం కాదు. కర్మ వదిలిపెట్టేసేయంటే నాకు సులభం అవుతుందా? ఎవ్వరూ కర్మ చేయకుండా ఉండలేరు. కొద్దిగా చేస్తారు, జ్ఞానం కొద్దిగా తెలుసుకుంటారు, ఇవన్నీ ఇంకొద్దు అంటారు. కాదు, అది కాదు, అలా కాదు. పూర్ణ జ్ఞానం కావాలి. పూర్ణ జ్ఞానం కలిగినటువంటి వాడు కర్మని దానంతట అదే వదిలిపోతుంది అని బాగా చెప్పుకున్నాం కదా ఇంతకుముందే. కాబట్టి జ్ఞానపూరితంగా కర్మల్ని ఆచరించటము, నువ్వు ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడపటము అనేది కర్మయోగం. ఆ కర్మయోగం బాగా చక్కగా తయారు చేసుకో నువ్వే. ఆ కర్మని యోగంగా చేయడం అనేది నువ్వే అభ్యాసం చేసుకో. యోగం అంటే కలపడం, యోగం అంటే కలిపేయడం. కర్మయోగం అంటే కర్మను ఈశ్వర భావంతో కలపడం. అంటే సమస్తమైనటువంటి కర్మలు, కర్మ ఫలితాలు ఈశ్వరార్పణలో లయం చేయటం. జ్ఞాన సాధన మహా ఉత్కృష్టమైంది. అందులో రెండో ఆలోచనే లేదు. కాకపోతే అది అందరూ ఆచరించేటటువంటి సులభమైన సాధన కాదు. నీకు నువ్వుగా నీలో ఆనందంగా ఉండగలిగే స్థితే సన్యాసం అంటే. దానికి ఎంతో సామర్థ్యం ఉండాలి. కళ్ళు మూసుకొని ఒక ప్రదేశంలో కూర్చోండి అంటే కూర్చోగలం, కానీ కళ్ళను మూస్తాం కానీ మనసును మూయగలమా? ఆలోచించండి ఒక్కసారి. కూర్చున్న దగ్గర నుంచి ఇంకా ఎక్కువ వస్తున్నాయని కళ్ళు తెరిచి ఇంకా కర్మలోకి దిగిపోతావు. అందుకనే పాత ఆలోచనల నుంచి వదిలిపెట్టాలంటే వదిలిపెట్టలేము. అలాగే శబ్దాలు వినకుండా నిర్జన ప్రదేశానికి అడవిలోకి వెళ్ళి కూర్చోవాలి అంటే కూర్చోగలుగుతాం, వెళ్తాం. కానీ శబ్దాలు వినకుండా చెవులను ఆపలేం. గాలి శబ్దమైనా నీకు వినపడుతుంది. వెళ్తాం కానీ నా ఇంద్రియాల్ని, నా మనస్సుని నేను ఆపలేను. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? కర్మ చెయ్యి. పరిశుద్ధమైన పవిత్రమైన కర్మ చేసి మనస్సుని పవిత్రం చేసుకో. అది నిష్కామంగా చేయటానికి అలవాటు చేసుకో. అది కర్మయోగం అవుతుంది. శ్రేష్టమైనటువంటి జ్ఞానానికి అర్హత సంపాదించుకుంటావు. నీ బుద్ధి శుద్ధమవుతుంది. అది కర్మయోగంలోనే నీకు ప్రాప్తిస్తుంది. కర్మ సన్యాసము అంటే కూడా, కర్మ సన్యాసం కంటే కూడా కర్మయోగమే విశిష్టమైంది నీకు. దాన్ని వదిలిపెట్టద్దు అంటున్నాడు. అంటే సన్యాసం శ్రేష్టమైనా సరే సులభంగా ఆచరించగలిగేది కాదు, కష్టతరం. సాధ్యం చేసుకోవాల్సింది ఏంటి అంటే కర్మయోగమే. అందుకనే కర్మయోగాన్ని విశేషంగా బాగా బోధ చేస్తున్నాడు. కర్మ సన్యాసానికి అనువైన శుద్ధ బుద్ధి కావాలి. కర్మయోగాన్ని అనుష్ఠించాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. కానీ కర్మయోగానికి, కర్మ సన్యాసానికైతే పూర్వజన్మ సుకృతం కావాలి. కర్మయోగానికైతే ఏ విధమైన శిక్షణ అవసరం లేదు. ఇప్పుడు కర్మ చేసుకుంటూ వెళ్తాను, కాస్త కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఎంత చేసినా ఇంతే కదా అనేటటువంటి స్థితికి వస్తుంది నీ మనస్సు. ఫలితాలు కోరుకోవటం ఆపేస్తావు. ఈ ఫలితాలన్నీ కూడా నాకు ఏవి శాశ్వతంగా నిలిచేవి లేదు. అందుకని నీకు కర్మయోగమే, ఆ శిక్షణలోనే నువ్వు పూర్తిగా ఆరితేరి పవిత్రం చేసుకోవాలి బుద్ధిని. కర్మలు చేస్తూ ఆ కర్మల మధ్యనే పరమేశ్వరుణ్ణి అర్చించడమే నీకు అభ్యాసంగా చేసుకోవాలి. అలాంటి ఆరాధన భావంతో నీ బుద్ధి శుద్ధపడుతుంది. నిజానికి ఈ శ్లోకంలో, ఈ వాక్యాల్లో ఏమీ ద్వంద్వార్థం ఏమీ లేదండి. కానీ మనం కావాలని ద్వంద్వార్థాన్ని వెతుకుతున్నాం. ఎప్పుడు లోపల ఒక భావన చెయ్యాలి అంటే ఎప్పుడు రెండోది వచ్చి కూర్చుంటుంది. ఒక ఆలోచన చెయ్యాలి, ఒక నిర్ణయం చెయ్యాలి అంటే రెండోది ఎక్కడో నెగిటివ్ థాట్ కానీ ఇంకొక ఆలోచన కానీ వచ్చి కూర్చుంటుంది. సన్యాస కర్మయోగశ్చ, సాంఖ్యయోగం కర్మయోగం రెండు కూడా నిశ్రేయసకరాభువో, మోక్షప్రాప్తిని కలిగిస్తున్నాయి. తయోహుతు రెండింట్లో కూడా నీకు కర్మను వదిలిపెట్టడం కన్నా కర్మ చేస్తూ ఆధ్యాత్మిక విలువని
ఉత్తమంగా చేసుకుపోవడమే నీకు మంచి ఉత్తమం. నిశ్శబ్దంగా ఉండడం మంచిదే, కానీ దానికి ధ్యానమే ఎన్నుకోవక్కర్లేదు. నీ ఇంద్రియాన్ని క్రమబద్ధంగా నియమించుకుంటే సరిపోతుంది. బుద్ధుడు సాంఖ్యాన్ని బాగా ఎక్కువ చెప్పాడు. ఒకసారి ఆయన గుహలో ఒక సాధువు బాధపడుతూ ఉండటం ఆయన చూశాడట. ఆయన బోధ చేస్తూ ఉంటాడు, ఆయనతో పాటు అందరు నడుస్తూ ఉంటారు కదా. వాళ్ళ ఒక సాధువు బాధపడుతూ ఉండటాన్ని చూశాడు, గమనించి, ఏంటయ్యా నిన్నెవరు చూడట్లేదా, పట్టించుకోవట్లేదా, నీ బాధను ఎవరు గమనించలేదా అని ప్రశ్నించాడట. ఆ సాధువు చెప్పాడు, లేదు స్వామి, వాళ్ళంతా ధ్యానంలో ఉన్నారు అని చెప్పాడు. బుద్ధుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎందుకని ఆ సాధువుకు మీరేమీ సహాయం చేయలేదు అంటే, వాళ్ళు చెప్పారు, మీరే చెప్పారు కదా సాంఖ్యయోగంలో ధ్యానం చేయమన్నారు కదా, సాంఖ్యయోగం మొత్తం కూడా ధ్యానయోగం కిందకే వస్తుంది, అంటే వేరు చేసి కలిపేసేయమని కదా సాంఖ్యయోగం అంటే, ఉన్నది మొత్తం పరమాత్మ ఒక్కటే అనే ధ్యానం చేయమన్నారు కదా, అందుకని మేము ధ్యానం చేస్తూ కూర్చున్నాము అని చెప్పినప్పుడు, మనిషి బాధలో ఉన్నప్పుడు అతని బాధని తీర్చటం అవసరమా, నువ్వు కళ్ళు మూసుకొని కూర్చోటం అవసరమా? ధ్యానం తర్వాత ముందు మనిషి బాధని తీర్చండి అని చెప్పాడు. 10 సార్లు చెప్తే ఈ మాటని కృష్ణుడు 1000 సార్లు చెప్పాడు భగవద్గీతలో. గీత బోధ నిత్యము అనుసరణ యోగ్యమైనటువంటి ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుంది. దాన్ని మర్చిపోవద్దు. యాంత్రికంగా వినొద్దు, యాంత్రికంగా చదవద్దు. యాంత్రికమైన జీవితాన్ని వదిలిపెడదాం, స్వస్తి చెబుదాం. ప్రతి నిమిషం అవేర్నెస్. నా మనసు ఏం చెప్తుంది, ఈ విషయంలో నా మనసు ఎలాగా విచారణ చేస్తుంది, కుటుంబ విషయంలో నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, ఇది చాలా అవసరమైనటువంటి విషయం. నా మాట వల్ల బాధపడుతున్నారంటే మౌనం వహించండి. దాన్ని అనుసరించినప్పుడే మన కార్యనిర్వహణలో ఆధ్యాత్మిక భావం, చేసే పని వెనుక ఆధ్యాత్మికమైనటువంటి బాధ్యత నిలబడుతుంది మనస్సులో. దానివల్ల ఏమవుతుంది అంటే నీకు ఆధ్యాత్మిక బలం కూడా పెరుగుతుంది, ఉపశమనం కలుగుతుంది మనస్సుకి, ఇతరులకు కూడా సంతోషం కలిగిస్తుంది. నువ్వు ఈ విచారణ చేసుకొని కర్మ చేసినట్లయితే, ఇక్కడ ఈ విషయాన్నే చాలా ఉన్నతంగా తెలియజేస్తున్నాడు భగవంతుడు. కర్మయోగంలో కూడా ప్రకృతి సిద్ధంగా ఎవరికి వాళ్ళు ఏదో ఒక పనిని చేస్తూనే ఉంటారు. చెయ్యకుండా ఉండడం అనేది సాధ్యమే కాదు అని కదా చెప్పారు. ఆధ్యాత్మిక భావం తెలియనివాడు తన కోసం తాను కష్టపడతాడు, కానీ బుద్ధిలో జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఇతరుల శ్రేయస్సు కోసం కష్టపడతాడు. ఈ 2 రకాల వ్యక్తులు ప్రపంచంలో ఉన్నారు. 3వ రకమైన వ్యక్తి ఉన్నాడండి. వాడు ఎలా ఉంటాడంటే, ప్రపంచంలో ఏం జరుగుతున్నా, కుటుంబంలో ఏం జరుగుతున్నా తనకేమి పట్టనట్లు, నేను మోక్షం కోసమే పాటుపడుతున్నాను అంటూ ఏమీ పట్టించుకోకుండా ఈ చెత్త రకమైన వేదాంతం పలుకుతూ ఉంటారు. ఇది బాగా నచ్చింది సమాజానికి. అందుకని ఇరుగు పొరుగు అనే బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, రక్త సంబంధాలు లేవు. ప్రపంచంలో ఏం జరుగుతున్నా ఏమీ పట్టించుకోకూడదు, విషయాల్ని వదిలేయాలి అని భగవద్గీతలో చెప్పారు, గురువులు చెప్పారు అని చెప్పేసి ఎదుటి వాళ్ళ సహాయం, ఎదుటి వాళ్ళకి ఏ కష్టపడుతున్నా సరే సహాయం చేయడం అనేది పూర్తిగా మానేసి పట్టించుకోవట్లేదు, నేనేమీ పట్టించుకోవట్లేదు అని వేదాంతం శబ్దాలు చెప్తున్నారు. వాళ్ళంతా దేవాలయానికి వెళ్ళి, ఓ భగవంతుడా నన్ను రక్షించు, నన్ను రక్షించు అంటూ ఉంటారు. ఇప్పుడు మన చుట్టూ అంతా ఈ విధంగానే ఉంది, కాదంటారా చెప్పండి? నేను ఎలా ఉన్నానో ఆ చుట్టూ ఉన్న సమాజంలో నేను ఎలా ఉన్నాను అనేది నా యోచన నేను చేసుకోవాలి. ఇది ఏ రకమైనటువంటి అభిప్రాయం, ఏ రకమైనటువంటి ఆధ్యాత్మిక జీవనం ఇది? ఈ ప్రశ్న తొలిసారిగా మన దేశంలో ఈ రకమైనటువంటి భావాలు మన ఋషులకే కలిగింది, మన పెద్దలకే వచ్చింది. అది మన మతం, ఆధ్యాత్మిక మతం, హిందూ మతం. ఆకలి కడుపుకు మతాన్ని గురించి చెప్పద్దు, ముందు అతని ఆకలి తీర్చు, తర్వాతనే ఆధ్యాత్మిక అభివృద్ధి, తర్వాత మాట్లాడుకోండి. అంతేగాని కష్టంలో ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఆధ్యాత్మిక విషయాలు చెప్తే ఎవరికి అర్థం కాదు. మనిషి చనిపోయి ఉన్న స్థలానికి వెళ్ళి వాళ్ళని ఓదార్చాల్సినటువంటి సమయంలో ఎవరైనా వెళ్ళక మానదండి, అందరం అక్కడికి చేరేవాళ్ళమే అని చెప్పారనుకోండి, అది సరైన పద్ధతా?
నీకు తెలుసు కదా ఆధ్యాత్మిక, అందుకని చెప్పి భగవద్గీత అంతా అక్కడ బోధ చేస్తావు. ఏమన్నా ఉపయోగం ఉందా? అక్కడ చెప్పాల్సిన విషయం అదా? నీ సంస్కారం అప్పుడు ఏం పని చెయ్యాలి? నీకొచ్చిన కష్టాన్ని నువ్వు మర్చిపోవాలి. ఎదుటి మనిషి కష్టాన్ని నీకే వచ్చిన కష్టంగా భావించి అనునయించాలి, ఓదార్చాలి. ఇది సంస్కారం. మనకి నేర్పినటువంటి సంస్కారం ఇలా ఉండాలి. బాగా అర్థం చేసుకోండి. సామాన్యమైన విషయం కాదండి. ఇది బుద్ధిలో జ్ఞానం ఉంటే తప్పితే అర్థం కాదు. బుద్ధిలో వికసితమైనటువంటి జ్ఞానం ఉండాలి. మన చుట్టూ ఉన్న పేదవాళ్ల మనస్సులో ఎన్నో రకాల ముద్రలు పడి బాధపడుతూ ఉంటారు. వెళ్ళి వాళ్ళ కన్నీళ్లు తొడవాలి, వాళ్ళ బాగోగులు అన్నీ కనుక్కోవాలి అనే భావం కలగడం అనేది అది ఉత్తమోత్తమ లక్షణం. ఇప్పుడు ఎదుటి వాళ్ళు, పక్క వాళ్ళు ఎవరో కూడా తెలియకుండా బతికేస్తున్నాం. జీవన విధానం అంతా మారిపోయింది. వెనకటి రోజుల్లో పెళ్ళి అంటే ఎవ్వరూ పనివాళ్ళెవరూ ఉండరు, అందరూ బంధువులే వచ్చి అందరూ చక్కగా హడావుడి చేస్తూ ప్రేమగా అందరూ చేసుకుంటూ ఉంటారు, బాధ్యతలన్నీ పంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏ బంధువు ముందు రారు, ముందు పిలవం, వచ్చినా మనకి నచ్చదు, వాళ్ళకంతకంటే నచ్చదు. అందరూ పనివాళ్లే. డబ్బులు పడేస్తే అందరూ వర్కర్స్ వచ్చి పని చేసుకొని వెళ్ళిపోతున్నారు. బంధువులు వచ్చి ఆ సమయానికి వచ్చి 4 అక్షింతలేసి బాగున్నారా మన పట్టు చీరలు వాళ్ళకి చూపించాలి, వాళ్ళ నగలు మనకి చూపించాలి. హంగామా అంతా మెచ్చుకోవాలి, ఊళ్ళంతా అందరూ మా గురించి చెప్పుకోవాలి. దీనికోసం తాపత్రయాలు తప్పితే ఎవరి దీవెనలు ఎవరికి అక్కర్లేదు, ఎవరి సహాయాలు ఎవరికి అక్కర్లేదు. కర్మ ఇలాగ తగలబడిపోయింది. యోగం ఎక్కడొస్తుంది ఇంకా? ఇది ఎట్లా మారిపోయిందో చూడండి. మన అభిప్రాయం, మన మతం అది అసలు అట్లాంటిది ఇలా తగలబడిపోయింది. ఉపనిషత్తు చెప్పిందే గీత చెప్పింది. కర్మ అలాగే కర్మ యోగంగా చేయమని చెప్తుంది. పూజ చేసినా, ఎంత చేసినా సరే ఇది మనకి ఎన్నడూ అర్థం కాకుండా పోయింది. పెద్దలు జీవించిన విధానం, మనం చిన్నప్పుడు జీవించిన విధానం ఇప్పుడు పిల్లలకి నేర్పకుండా పూర్తిగా అయోమయ స్థితిలో జీవన విధానం గడిచిపోతుంది. అందుకని డిప్రెషన్లు, అనారోగ్యాలు అన్నీ తగలబడిపోతున్నాయి, అన్నీ వచ్చి చేరుతున్నాయి. బంధువులు అంతా దూరమైపోతున్నారు. రక్త సంబంధీకులతో ఒకళ్ళకి సంబంధాలన్నీ కూడా తెగిపోతున్నాయి. ఏ మతం చెప్పింది ఇలా ఉండమని? ఏ సాంప్రదాయం చెప్పింది ఇలా ఉండమని? కర్మని యోగంగా చెయ్యరా అంటే ఇదా చేయాల్సింది. విషయాలు పట్టించుకోవద్దు అంటే ఇదా కావాల్సింది. ఇదా అర్థమైంది. విషయాలు పట్టించుకోవద్దు అంటే ప్రాపంచిక విషయాల్లో ఎక్కువ సమయాన్ని వృధా చెయ్యొద్దు అని చెప్పిన భగవద్గీత గ్రంథాన్ని, గురువులు చెప్పిన బోధని తీసుకొచ్చి మనం ఇలా అర్థం చేసుకొని ఇలా జీవన విధానం ఇలా సాగిస్తున్నాం. చూడండి, ఎవరికి ఎలా అర్థమైందో దీన్ని బట్టి మనకే అర్థం కావాలి ఎక్కడున్నాము అనేది. వివేకానంద స్వామితోటి రామకృష్ణ పరమహంస చెప్తారు, నువ్వు ధ్యానంలో ఏ బ్రహ్మంను ధ్యానిస్తున్నావో ఆ బ్రహ్మమే నీ కళ్ళెదురుగా ఎన్నో రూపాల్లో కనిపిస్తున్నాడు, వాళ్ళని ముందు సేవించు అని చెప్తారు ఆయన. మనమంతా బ్రహ్మం నుంచే వచ్చాం. ఆ సృష్టి బ్రహ్మం నుంచే వచ్చింది, బ్రహ్మంలోనే ఉంది, బ్రహ్మాన్నే చేరుకుంటుంది. ఇక్కడ ఇద్దరు భగవంతుళ్ళు లేరు, భగవంతుడు ఒక్కడే. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని మనకి నారాయణోపనిషత్తులో ఉంది కదా. మానవుడి లోపల బయట అంతా కూడా నారాయణుడే నిండి ఉన్నాడు. అంతః బహిశ్చ సర్వం వ్యాప్య నారాయణం. మన వేదాంతంలో దయ్యాలు లేవు, భూతాలు లేవండి. కళ్ళు మూసుకుంటే దేవుడు, కళ్ళు తెరిస్తే జీవుడు. ఆ జీవుణ్ణే భగవంతుడుగా నువ్వు దైవమే ఉంది, మానవుడే మాధవుడు అనిపించుకునే ఆరాధనగా నీ మనస్సు మారిపోవాలి. అదే ప్రేమతత్వం. ప్రేమ గురించి మాట్లాడటం పెరిగింది, ఆచరణ తగ్గిపోయింది. ప్రేమ అంటే ఏంటి అని ఫస్ట్లోనే మనం ప్రశ్న వేసుకున్నాం. ఎంతో సమాధానాలు చెప్పారు. ప్రేమ అంటే ఏమిటి అంటే అనేది బాగా ఎన్నిసార్లు మననం చేసుకున్నా ఆచరణలోకి పెడితే తప్పితే కుదరదు. ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా అందరిలో ఒకటే తత్వాన్ని చూడటం ప్రేమ. ఏమీ ఆశించకుండా నువ్వు కర్మ చెయ్యటం ప్రేమ. నీకు చేతైనంత ఏది కోరుకోకుండా ఇవ్వడం అనేది ప్రేమ.
అందరిలో భగవతత్వాన్ని చూడటం ప్రేమ. గురువులు చెప్పేది అదే, చక్కని భాషతో ప్రతి జీవుడు దేవుడే అని చెప్తున్నారు. జీవుని సేవ, దేవుని పూజ అన్ని పవిత్రమైన అద్వైత భావాలు. మనకి ప్రేమకు దయకు మార్గాన్ని చూపిస్తున్నాయి అవన్నీ కూడా. అద్వైత భావము అంటే పూర్వం అద్వైత భావం అంటే నా ఇతి ఇది కాదు ఇది కాదు అనేటటువంటి ఒక ఇది మతం ఉంటుంది. నేతి మార్గం అంటారు. వినే ఆధ్యాత్మికంలో విన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. నేతి మార్గం, నా ఇతి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తోసుకుంటూ వెళ్ళిపో. ఆ పరబ్రహ్మతత్వాన్ని చేరుకుంటావు నువ్వు. బాహ్యంలో కనిపించేదంతా నశించేదే అనే విషయాన్ని తెలుసుకోవడానికే ఈ పద్ధతి చెప్పారు. అందరినీ ఉన్న వాళ్ళందరినీ వదిలేసి ఎవరిని ప్రేమించకుండా ఎవరికి సహాయం చేయకుండా అని కాదు అర్థం. ఎక్కడ ఆగిపోవద్దు సాధనలో అని చెప్పడానికి నయితి. ఇది కాదు పరమాత్మ. బాహ్యంలో ఉండదు, బాహ్యమంతా కూడా ఆయనలో ఉంది. ఆయనలో ఉంది అంటే ముందు ఆయన ఉంది, ప్రపంచమా ఉంది, మొత్తం పరమాత్మ కదా. ముందు పరమాత్మని పట్టుకో, లోపల ఉన్నదంతా కూడా పరమాత్మమయమైపోతుంది. నేను అన్నానంటే నా శరీరం నా దేహం నీకు అర్థమవుతుంది, నా రూపురేఖలు నీకు అర్థమవుతున్నాయి, కానీ నా లోపల ఉన్నదంతా నేనే కదా. నా కిడ్నీలు ఇవన్నీ కూడా నాకు తెలియకుండానే లోపల ఒక శక్తి పనిచేస్తుంది. నా లివరు, నా ప్యాంక్రియాస్, నా నాడులు, నా రక్తము లోపలంతా కూడా నాది అని చెప్పడానికి మాటే, కానీ నాకు తెలియకుండానే ఏదో ఒక శక్తి నా లోపల పనిచేస్తుంది. ఇది నిత్య జీవితానికి వ్యతిరేక భావంగా సంసారం వదిలేసి చూడు అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు ఇలాగా అంటే ఈ జీవన విధానం మార్చుకోవటానికే. నిత్య జీవితంలో జరిగేవన్నిటినీ కూడా సంసారమని అలా భావన చేస్తే నీకు పూర్తిగా ఆ అజ్ఞానంలో పడిపోతావు. అది వదిలేసేయి, ఉన్నది మొత్తం ఆత్మతత్వంగా భావన చెయ్యి. నిజంగా మాట్లాడితే ఇక్కడ మనిషి ఉన్నాడు, అతను బాధలో ఉన్నాడు. ఆ అద్వైతమే ఈరోజు నిజమైన అద్వైతంగా మార్పు చెంది అంతా ఒక్కటే దైవం అని చెబుతుంది. అంటే నీ లోపల వైరాగ్యం కలగాలి. అర్జునుడికి ముందు దుఃఖం వచ్చింది, దుఃఖం వచ్చి అప్పటికప్పుడు యుద్ధం మానేస్తాననే వైరాగ్యం వచ్చింది. నిలిచిందా? యుద్ధం చేసి తీరాల్సిందే అని భగవంతుడు చెప్తున్నాడు. మనకు కూడా వస్తుంది. విన్నంతసేపు బ్రహ్మాండంగా ఎందుకు ఇన్ని విషయాలు పట్టుకుంటున్నాం అనిపిస్తుంది. ఇదంతా కూడా శ్రవణ వైరాగ్యం. విన్నాను కాసేపు వైరాగ్యం, మళ్ళీ పుస్తకం పక్కన పెట్టి మొబైల్ పక్కన పెట్టేసరికి మన వాసనలన్నీ మనకి వచ్చి చేరుకుంటున్నాయి. ఇదేమి వేదాంతం, ఇదేమి అద్వైతం. అంతా ఒక్కటే దైవం అని చెప్పిందాన్ని నువ్వు పట్టుకో, నీ నిజ జీవన విధానమే మారిపోతుంది. అదే భావం ముండకోపనిషత్తులో చెప్పిన, ఈశావాస్యోపనిషత్తు చెప్పిన అంతా ఉపనిషత్తుల సారాంశం ఇది. గీతలో దైవం మన మనస్సులోనే ఉంది అని చెప్తున్నాడు. నీ భావన మార్చుకో, అంత బాగుంటుంది. నీ మనస్సులో జరిగేటటువంటి ఆలోచనలని గమనించు, ఏది పట్టుకోవాలి ఏది వదిలేయాలి. చెప్పుకున్నాం కదా, అవసరమేది కోరికేది, ఈ రెండు విభజన చేశావు అంటే ఆత్మేది అనాత్మేది, ఈ రెండు విభజన చేశావంటే నీకే అర్థమైపోతుంది. మనం బాహ్యంగా ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి మానవుణ్ణి సేవించటం మనలోని దైవానికి పూజే అవుతుంది. అందుకే నీ మనోవైఖరి కారణంగానే నువ్వు దైవాన్ని కేవలం దేవాలయం వరకే పరిమితం చేస్తున్నావు. ఇంకెక్కడ చూడకుండా అయిపోతుంది నీ మనస్సు ఒప్పుకోవట్లేదు ఇంకెక్కడా చూడటానికి. దేవుళ్ళో ఒక విగ్రహం, దేవాలయంలో గర్భగుళ్ళో ఒక విగ్రహం పెట్టావు, లేదా నీ ఇంట్లో దేవుడి మందిరంలో ఒక విగ్రహాన్ని పెట్టావు, అదొక్కడే దేవుడు అనుకుంటున్నావు. అందుకే ఎక్కడ చూడలేకపోతున్నావు. ఆ విధంగా భావాన్ని కుదించి వేయవాక నీ మనసుని విశాలం చేసుకో. మానవత్వం లేకుండా పోయి మానవత్వానికి వ్యతిరేక భావంగా కూడా మారిపోతుంది. చూడండి జీవన విధానం. మానవత్వంతో ఉండరా అంటే అది కూడా పోయి పశుభావనలు, రాక్షస భావనలు పెరిగిపోతున్నాయి. గురువుల సందేశం ఏమిటి అంటే మానవాళి కొత్త ఉత్తేజాన్ని పొందాలి. ఈ సందేశం ఈ భగవద్గీత ద్వారా జీవన విధానాన్ని మార్చుకోవాలి. ఇది మీరు వినండి, ఇంకొకళ్ళకి ఈ విషయాన్ని మాట్లాడుకోండి చక్కగా. అదే భగవద్గీత చెప్పేది. ఒక వీరుడు, ఒక సాధకుడు ఇంకొక సాధకుడిని తయారు చేయాలి.
అర్జునుడు వీరుడైతే కృష్ణుడు అంతకన్నా గొప్ప వీరుడు. అందుకనే గీతా సందేశాన్ని అర్జునుడికి బోధ చేస్తున్నాడు. గీతా సందేశం ఏదో కొద్ది అవసరాలకు కాదండి. హీనమైనటువంటి మూఢమతమైనటువంటి విశ్వాసానికి కాదు. ఇప్పటి వరకు మన మతాన్ని అలాగే అర్థం చేసుకున్నాం. అందుకనే ఇంత దిగజారిపోయిన స్థితిలో జీవన విధానం జరుగుతుంది. అందుకే ఇక్కడ మార్చుకో అంటున్నాడు. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న మంత్రులు కూడా ఈ విధమైనటువంటి హీనమైన పనులు చేస్తున్నారు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు చేయవలసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు జాతికి బలాన్ని తెచ్చి జాతి అభివృద్ధి చేయడానికి ఎంతో తోడ్పడాలి. దేశాన్ని వాళ్ళ భుజాల మీద మొయ్యాలి, కానీ వాళ్ళు దేశంపై బరువు మోపకూడదు. ఇటువంటి విధానాన్ని భగవంతుడు మనకు బోధ చేస్తున్నాడు. అందుకనే ఇక్కడ ఏంటి చేయాలి? తెలివి ఉండి కూడా మన లోపల కరుడుగట్టిన హృదయంతో బండబారిపోయింది, హృదయం చచ్చిపోయింది. మన గుణాలన్నింటినీ కూడా ఈ బోధనలతో మార్చుకోవాలి. బుద్ధుని హృదయాన్ని తెచ్చిపెట్టుకోవాలి. శంకరాచార్యుని అద్వైత భావాన్ని మనస్సులో బాగా అద్భుతంగా మన లోపల వ్యక్తీకరణగా మారిపోతుందండి అది కనుక నిలబెట్టుకుంటే. సమాజంలో కొత్త విధానాలున్న ఈ మానవాళి ఏమీ కొత్తగా రాదు. మనకు మనమే మార్చుకోవాలి. కర్మ అంటే ఏమిటి, త్యాగం అంటే ఏమిటి, సన్యాసం అంటే ఏంటి, రెండిట్లో కూడా కర్మయోగ బుద్ధితో నిర్వహించడమే ఉత్తమమైనటువంటి సాధన. నువ్వు ఎన్ని చెప్పినా సరే ముందు నీకు నువ్వు ఇలా నిర్ణయం చేసుకో. సేవాభావంతో ఉండడానికి ఇష్టపడు. అదే కర్మ యోగం అవుతుంది. నీ బుద్ధిని పవిత్రం చేస్తుంది. నిన్ను తీసుకెళ్ళి కర్మ సన్యాసానికి, జ్ఞాన యోగానికి తీసుకెళ్ళి నిన్ను పవిత్రం చేసి నేనే ఉన్నది మొత్తం అనే భావనని కలిగిస్తుంది. అందుకని ఇక్కడ ఈ రెండో శ్లోకంలోనే మొత్తం పూర్తి చేశాడు. ఇంకా విశాలమైనటువంటి దృక్పథాన్ని మళ్ళీ తీసుకొచ్చి 3వ శ్లోకం నుంచి బోధ చేస్తాడు. వినటానికి సిద్ధంగా ఉందాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.